క్యాన్సర్కి యాక్చువల్లీ కారణం ఏంటంటే పిన్ పాయింటెడ్గా ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎక్కువ ఒక హెచ్పివి వైరస్ అలాంటి సిచ్యువేషన్స్లో తప్ప. ప్రతి క్యాన్సర్కి ఒక కారణం అయితే ఉంటుంది. లివర్ క్యాన్సర్కి హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్ అనేది ఒక కారణం, ఆల్కహాల్ అనేది ఒక కారణం, సర్వైకల్ క్యాన్సర్కి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఒక కారణం, ఉమెన్లో ఉన్నట్టు హార్మోన్స్ ఒక కారణం. సో ఆ హార్మోన్స్ని ఏవి ప్రేరేపింప చేసినా కూడా నిజంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోందంటారా? పెరగడం అయితే ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను, ఈ ఫోన్ యూసేజ్ ఇప్పుడు చూస్తున్నాం, కానీ ఈ ఫోన్ యూసేజ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఇంకొక 15-20 yearsలో. అసలు స్ట్రెస్ ఏం చేస్తుంది శరీరంలో? ఏం జరుగుతుంది? కార్టిజాల్ ఏదో రిలీజ్ అవుతుందని చెప్తారు, ఏమైపోతుంది తర్వాత? స్ట్రెస్ అంటేనే బాడీలో ఎన్విరాన్మెంట్ ఏదైతే పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో, స్ట్రెస్ అనేటప్పటికి సో స్ట్రెస్ అంతా గడబడి చేస్తుంది అనమాట. స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది. ప్లాస్టిక్ సీసా చూస్తే అందరు భయపడిపోతారు. ప్లాస్టిక్ కవర్ పట్టుకుంటే కార్సినోజన్స్ వచ్చేస్తాయంటారు. ప్లాస్టిక్ అంటేనే నార్మల్ న్యాచురల్ కాదు. మన చర్మం మీద వేడేస్తే ఏమవుతుంది? కరుగుతుంది, కాలుతుంది, మంట పుడుతుంది, నొప్పి వేస్తుంది. ఆ ప్లాస్టిక్ లో కూడా అంతే. ఆ వేడికి దాంట్లో ఉన్నటువంటి హార్మ్ఫుల్ రియాక్షన్ తో క్యాన్సర్ కేసెస్ని డీల్ చేయడం, ఆ ట్రామా బారిన పడి పేషెంట్స్ని వాళ్ళ ఫ్యామిలీస్ని చూస్తారు. సో మీరు ఏం చెప్పినా ఇవాళ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి వాట్ ఈస్ యువర్ మోస్ట్ పవర్ఫుల్ మెసేజ్ టు అవర్ వ్యూవర్స్ సార్? ఒక పేషెంట్ ఫ్యామిలీలో క్యాన్సర్తో అఫెక్ట్ అయిందంటే మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. సో వాళ్ళకి మెయిన్ కావాల్సింది అంటే Hello and welcome to Healthy Journey with me Swapna, exclusively on Suman TV. ఈ మధ్యకాలంలో ఏ డాక్టర్ గారిని పలకరించి సార్ ఈ జబ్బు ఎందుకు వచ్చింది, గుండె జబ్బు ఎందుకు వచ్చింది, లైఫ్ స్టైల్, డయాబెటీస్ ఎందుకు వచ్చింది, లైఫ్ స్టైల్, క్యాన్సర్ ఎందుకు వస్తుంది సార్, బేసిక్గా దాన్ని ప్రేరేపించేది మాత్రం లైఫ్ స్టైల్ అని చెప్తున్నారు. మరి ఈ లైఫ్ స్టైల్లో మనం చేసే ఘోరాలు, నేరాలు, పాపాలు ఏమిటి, ఎక్కడ తప్పు, అసలు తప్పటడుగు వేస్తున్నాం? ఎందుకంటే ఒకప్పుడు లేని కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇప్పుడు మన మధ్యకు వచ్చేసాయి. ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ అంటున్నాం, ఇంకేదో కార్సినోజెనిక్ పదార్థాలు మన చుట్టూ ఉన్నాయి బోల్డ్ అని. అంటే అంత ర్యాపిడ్గా మనం మారిపోయామా? ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఒక చాలా అనుభవజ్ఞులైన వైద్యులు, ఒక చాలా ప్రముఖ సర్జన్, అందరికీ సుపరిచితులు, యశోద హాస్పిటల్ నుంచి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. డాక్టర్ శ్రీకాంత్ గారు వారి సోషల్ మీడియా ద్వారా సుపరిచితులు ఆడియన్సెస్ అందరికీ. ఇవాళ మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. మీరు చాలా బిజీ రోజుని కూడా మా కోసం ఇంత సమయం కేటాయించి వచ్చినందుకు ధన్యవాదాలు. ప్లెజర్ సార్. ఇంత మెడికల్ రీసెర్చ్ జరిగి కూడా క్యాన్సర్కి యాక్చువల్లీ కారణం ఏంటంటే పిన్ పాయింటెడ్గా ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎక్కువ ఒక హెచ్పివి వైరస్ దాని అలాంటి సిచ్యువేషన్స్లో తప్ప. ప్రతి క్యాన్సర్కి ఒక కారణం అయితే ఉంటుందా సార్? ఉంటుంది. అన్ని చాలా మట్టుకు. కొన్ని క్యాన్సర్స్కి మనం చెప్పలేం. అంటే ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్కి మనకు తెలిసినది మోస్ట్ కామన్ స్మోకింగ్, లేదా ఆస్బెస్టాస్ ఇండస్ట్రీస్లో పనిచేయడము, అయితే ఎక్స్పోజర్ టు పొల్యూషన్, ఈ మూడు. కానీ చాలాసార్లు ఆ మూడిటికి ఎక్స్పోజర్ కాని వాళ్ళకి కూడా ఈ క్యాన్సర్ వస్తుంది. మరి అక్కడ మనకేంటంటే మరి ఈ కారణాలు ఎక్స్పోజర్ ఏం లేవు, అయినా ఎందుకు వచ్చింది అని అంటాం. కాబట్టి కొన్నిసార్లు మనకు కారణాలు కరెక్ట్గా తెలియదు. కొన్నిటికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, కొన్నిటికి వైరస్ హిస్టరీ ఉంటుంది. అంటే లివర్ క్యాన్సర్కి హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్ అనేది ఒక కారణం, ఆల్కహాల్ అనేది ఒక కారణము, అలాగే సర్వైకల్ క్యాన్సర్కి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఒక కారణము. సో అలా కొలాన్ క్యాన్సర్కి లో ఫైబర్ డైట్ అలాంటి ఒక కారణము, ఫ్యామిలీ హిస్టరీ ఒక కారణము, బ్రెస్ట్ క్యాన్సర్కి, ఓవేరియన్ క్యాన్సర్కి యూజువల్గా ఉమెన్లో ఉన్నట్టు హార్మోన్స్ ఒక కారణము. సో ఆ హార్మోన్స్ని ఏవి ప్రేరేపింప చేసినా కూడా, అంటే స్టిమ్యులేట్ చేసి హార్మోన్స్ నార్మల్గా ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో వెలువడినా, మరి అది అన్ని సంవత్సరాలు వాళ్ళు తట్టుకొని నిలబడాలంటే అది ఓవరీ అయినా సరే, యూటరస్ అయినా సరే, బ్రెస్ట్ అయినా సరే, ఏదో ఒక రోజు డ్యామేజ్ అయ్యే దానికి తోడు స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటివి, స్ట్రెస్, ఇవన్నీ కూడా తోడైతే ఇంకొంచెం తొందరగా వస్తుంది. ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు సార్. అసలు స్ట్రెస్ ఏం చేస్తుంది శరీరంలో? ఏం జరుగుతుంది? కార్టిజాల్ ఏదో రిలీజ్ అవుతుందని చెప్తారు, ఏమైపోతుంది తర్వాత? ఇప్పుడు స్ట్రెస్ అంటేనే బాడీలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏదైతే పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో, స్ట్రెస్ అనేటప్పటికి చాలా రకాలైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అది అడ్రినల్ నుంచి, కార్టిజాల్ నుంచి, రకరకాల హార్మోన్స్ మనము ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి హార్మోనల్ బ్యాలెన్స్ మిలియు అంటాం, ఇంటీరియర్ అంటే బ్యాలెన్స్. అది దానికి మనం కోపంగా ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు,
డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఈ హార్మోన్స్ చాలా ఇష్టం వచ్చినట్టు రేస్ అయిపోవడం తగ్గడం జరిగిపోతుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ స్ట్రెస్లో అనేది ఇప్పుడు ఆ ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చే స్ట్రెస్ కాదు. ఇప్పుడు మన పని రీత్యా చూస్తే మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఎలా ఉంటుంది, రాత్రి మేలుకొని 6 o'clock జాబ్ మొదలయ్యి పొద్దున్న 3 o'clock వరకు 4 o'clock వరకు మనకు పని చేస్తుంటారు. సో దాంతో ఏమవుతుంది, రాత్రి వెలువడుతున్నటువంటి ఈ మెలటోనిన్ హార్మోన్ అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. మెలటోనిన్ అనేది ఏంటది, హ్యాపీ హార్మోన్ అంట మన జనరల్గా, మన రొటీన్గా చెప్పాలంటే. ఆ హార్మోను మంచి నిద్రకు కానీ బాడీలో అన్ని ప్రశాంతతకు కానీ అదొక కారణం. ఇటువంటిది లేట్గా తినడము, లేట్గా పడుకోవడము, లేట్గా టీవీ చూడడం, ఫోన్లు చూడడం అన్నీ కూడా డిస్టర్బ్ చేసేస్తాయి మనకు. ఇప్పుడు ఆ బ్రెయిన్ అనేది స్ట్రెస్ను కొంతవరకు తట్టుకోగలుగుతుంది, కానీ కంటిన్యూస్గా దాన్ని మనము యాక్టివేట్ చేస్తూ పోతే తట్టుకోలేదు. సో ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. హార్మోన్స్ వల్ల ఒక లెవెల్ వరకు ఉంటే, మోతాదులో ఉంటే పర్వాలేదు, మోతాదుని మించినటువంటి హార్మోన్స్ ఎప్పటికీ హానికరమే. సో స్ట్రెస్ అంతా గడబడి చేస్తుంది అనమాట. అవును, స్ట్రెస్ చాలా గడబడి చేసేస్తుంది. ఎందుకంటే అన్ని రకాల హార్మోన్స్ మిక్స్ అయిపోయి రిలీజ్ అయిపోతాయి అవి. ఇంకా ఒక్కొక్క హార్మోన్ ఒక ఎఫెక్ట్ ఒక్కొక్క ఆర్గన్ మీద, ఒక్కొక్క దీని మీద ఉంటుంది మెయిన్గా. సో అంటే స్ట్రెస్ అనేది నేను చెప్పేది ఒక దీర్ఘకాలిక స్ట్రెస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద షార్ట్ టర్మ్ స్ట్రెస్. దీర్ఘకాలిక స్ట్రెస్ ఇప్పుడు అందరికీ మీరు 30-40 years బ్యాక్ మీరు చూసుకోండి, అంటే మా పేరెంట్స్ పనిచేసే పద్ధతిలో మేము పనిచేసే పద్ధతిలో చాలా తేడా ఉంది. మా పేరెంట్స్ ఇద్దరు డాక్టర్సే. పొద్దున లేవరు, ఓపీ చూసేవారు, ఆపరేషన్ చేసుకుని మధ్యాహ్నం వచ్చి ఒక 2-3 గంటలు పడుకొని మళ్ళీ సాయంత్రం 2-3 hours చేసుకొని తర్వాత ఏదో వాకింగ్కి. ఇప్పుడు మనకు అలా లేదు. పొద్దున్న 9 గంటలకు మొదలు పెడితే మాకు రాత్రి ఒక్కోసారి ఆపరేషన్ 12-1 కూడా అవుతున్నాయి. ఎందుకు సార్ అలా అయిపోయాం అంటే, ఎందుకు మన రెస్ట్ అవసరం లేదు అనుకుంటున్నావా, లేక అంబిషన్ పెరిగిపోయిందా మనుషులు? మీరనే కాదు సార్, మనందరిలో. అంటే అది అంబిషన్ అనుకో, ఇది బేసిక్గా ఏమంటారంటే సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంతే. ఎందుకంటే నువ్వు ఆ పని ఒత్తిడి తట్టుకొని నిలబడలేకపోతే నీ వెనక నలుగురు ఉన్నారు. సో ఆటోమేటిక్ అదేమైతే అది రెస్పాన్సిబిలిటీ అనుకోవచ్చు, లేకపోతే సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనుకోవచ్చు, లేకపోతే ర్యాట్ రేస్ అనుకోవచ్చు. మీరు తప్పదు, ఇంకా దాంట్లో దిగిపోయాం మనము. అంతే, పక్కగానే వచ్చేయాలి. తట్టుకోవాలంటే ఇంకా చేయాల్సిందే, నిలబడాల్సిందే. నేను రోజుకి ఒకటే ఆపరేషన్ చేస్తాను అంటే నువ్వు కాదు, ఇంకో 4 చేసేవాళ్ళు వస్తారు మందికి. సో అది యాక్సెప్ట్ చేసే స్టేజ్లో మనం ఎవరు లేము. ఇప్పుడు తప్పగా నిలబడాల్సి వస్తుంది. సీజర్ స్టాండ్ ఒకటి మన కోసం వచ్చే పేషెంట్లు, ఏ ప్రొఫెషన్లో అయినా సరే, అది లాయర్స్ అయితే క్లయింట్స్, డాక్టర్స్ అయితే పేషెంట్లు వచ్చి వాళ్ళు ఉంటారు. వచ్చిన తర్వాత మనం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే ఇవ్వాల్సిందే ఇప్పుడు. అంతే కదా. సో రోజుకి నాకు 4 పేషెంట్లు వచ్చి సర్జరీకి వచ్చారంటే నేను రోజు 4 కానీ 3 కన్నా చేయాలి మినిమం, చేసుకుంటూ పోవాలి. రేపటికి మళ్ళీ 2-3 వస్తారు, ఎల్లుండికి మళ్ళీ 2-3 వస్తారు. నేను ఒకటే చేస్తానంటే కుదరదు కాదు. సో మన నమ్మకంతో మన దగ్గరికి వచ్చినప్పుడు బాధ్యతగా మనము చేయాల్సిందే. రెండోది మన బాధ్యత అది. రెండోది ఇంక తప్పదు, నిలబడాలి, అక్కడ ఫీల్డ్లో నిలబడాలి, మన పొజిషన్లో నిలబడాలంటే ఇది స్ట్రెస్ తప్పదు. సార్, లైఫ్ స్టైల్లో మీరు గమనించిన అతిపెద్ద తప్పిదాలు ఏంటి ఇప్పుడు మీరు చూస్తున్న జీవితంలో, ప్రపంచంలో చుట్టూ చాలా మందిని? మెయిన్గా ఏంటంటే మనకు ఫుడ్ హ్యాబిట్స్, స్లీపింగ్ హ్యాబిట్స్, ఇవి 2 చాలా కీలకం. ఆ రెండిట్లోనే మెయిన్గా తేడా వస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి, ఒకటి మన ఇష్టం వచ్చిన టైంకి తినడము, ఇష్టం వచ్చిన మోతాదులో తినడము, ఇష్టం వచ్చిన క్వాంటిటీస్ మనం ఎక్కడెక్కడో తినడము. ఇంట్లో తినే ఫుడ్కి బయట తినే ఫుడ్కి చాలా తేడా ఉంటుంది. ఇంట్లోనే తినే ఫుడ్ టేస్టీగా ఉండదు కానీ హెల్తీగా ఉంటుంది. బయట తినే ఫుడ్ టేస్టీగా ఉంటుంది కానీ హెల్తీగా ఉండదు. కానీ ఏమవుతుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనుకోవచ్చు, లేకపోతే ప్రొఫెషనల్, ఇప్పుడు మీటింగ్స్ జరగాలి, ఇంట్లో పెట్టుకోలేం కదా, బయటికి పోయి తినాలి. సో అక్కడ ఏమవుతుందంటే మనం చేయాల్సిందంటే అక్కడ కొంచెం ఆ రెస్ట్రిక్షన్ పెట్టుకోవాలి. ఇంతే తింటాను, తిన్న తర్వాత కూడా కొంచెం వెజిటేబుల్స్ తినాల్సిందే, కర్డ్ తినాల్సిందే, మీట్ తినాల్సిందే, ఫ్రూట్స్ తినాల్సిందే. అలా బ్యాలెన్స్ పెట్టుకొని క్వాంటిటీ కూడా, అది ఆల్కహాల్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఏమైనా సరే ఒక లిమిట్ పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంతే. అది రెండోది స్లీపింగ్ హ్యాబిట్స్. ఒకరోజు 11 గంటలు పడుకుంటే యావరేజ్గా ఏంటంటే ఏమైనా సరే ఒక 7 to 8 hours మినిమం ఉండాలి. అది ఎప్పుడు నిద్రపోయినా పర్లేదు. యావరేజ్గా మనం జనరల్గా చెప్పేది అంటే 11 o'clock పడుకొని 7 o'clock. ఎందుకంటే బై 12 తర్వాత ఏమవుతుందంటే మనకు ఆ మెలటోనిన్ హార్మోన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అది పీక్ వస్తుంది. అప్పుడు ఎప్పుడు వస్తుంది, మనం పడుకొని ఉంటే అది వచ్చింది. మనం మేల్కొని ఫోన్లు చూసుకుంటూ, టీవీలు చూసుకుంటూ, పని చేసుకుంటుంటే అది కూడా రాదు సరిగా, మన దర్దాపుకు రాదు. సో ఆ పీస్ ఆఫ్ మైండ్కి రెస్ట్ కావాల్సిందే, మజిల్స్కి, బాడీకి రెస్ట్ కావాల్సిందే, అన్నిటికీ రెస్ట్ కావాల్సిందే. సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ ప్లస్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఇవి మన ఇంపార్టెంట్. ప్లస్ ఎక్సర్సైజ్ ఒకటి. ఎక్సర్సైజ్ అంటే ఇంకా నేను చెప్పేది ఏంటంటే అందరికీ వీలు కాకపోవచ్చు ఎక్సర్సైజ్ అంటే మనం మ్యారథాన్లు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఒక ½ an hour అండి, అది యోగా కావచ్చు, వాకింగ్ కావచ్చు, బ్రిస్క్
మన రన్నింగ్ కావచ్చు, అంటే కొన్ని ఏజ్ 30 years వరకు పరిగెత్తవచ్చు, 50-60 years పరిగెత్తలేం కదా. అవునంతే. వాకింగ్, ట్రెడ్మిల్, ఏదో క్రాస్ ట్రైనర్, సైక్లింగ్ ఏదో ఒకటి చేసుకొని కొంచెం ఏజ్కి తగ్గట్టు మనం ఫిట్నెస్ని కూడా, ఇప్పుడు 60 సంవత్సరాలకి నేను 15 kilometers పరిగెత్తాలంటే వీలు కాదు. ఏజ్కి సరిపోయే విధంగా మనం ఫిట్నెస్ని చేసుకోవాలి. ఎందుకంటే ఎంత యాక్టివ్గా మజిల్స్ ఉంటాయి అంత స్ట్రాంగ్గా బోన్స్ ఉంటాయి. ఎంత యాక్టివ్గా బోన్స్ మజిల్స్ ఉంటాయి అంత యాక్టివ్గా బ్రెయిన్ ఉంటుంది. సో హార్ట్ అయినా సరే ఉంటుంది. సో అలా ఈ 3 చాలా కీలకం మనకు. డైట్ మాడ్యులేషను, ఎక్సర్సైజు, స్లీప్. సార్ ఈ 3 డిస్టర్బ్ అయ్యి దానివల్లే క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ లాంటి ఒక కండిషన్ వచ్చింది వాళ్ళకి అని అనడానికి మనకి ఏమైనా స్టడీస్ ఉన్నాయా? అంటే లైఫ్ స్టైల్ వల్ల, బికాస్ మీరు అన్నారు స్మోకింగ్ లేకపోతే డైరెక్ట్ అంటే హెచ్పివి ట్రాన్స్మిషన్ అవన్నీ వాటికి డైరెక్ట్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. బట్ లైఫ్ స్టైల్ వల్ల డిస్టర్బ్ అయ్యి వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది అనే కేస్ స్టడీస్ మనకు బయటపడ్డాయా? అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ ఆల్టరేషన్ ఏంటి? స్మోకింగ్ అనేది లైఫ్ స్టైల్ ఆల్టరేషన్, అది లైఫ్ స్టైల్లో భాగం కాదు, భాగం కాదు. రైట్. చాలా మంది ఇప్పుడు వచ్చి చెప్తుంటారు, ఇప్పుడు వచ్చిన తర్వాత డాక్టర్ గారు నేను స్మోక్ చేయను, తాగను, బయట ఫుడ్ ఎక్కువ తినను అయినా వస్తుంది. ఎందుకు వస్తుందంటే మరి ఇమ్యూనిటీ. ఇప్పుడు మన బాడీ ఇప్పుడు ఏమవుతుంది, కొంతమంది స్మోక్ చేస్తూనే ఉంటారు, క్యాన్సర్లు రావు. అది వాళ్ళ ఏమంటారు, వాళ్ళ జెనెటిక్ మేకప్లో పేరెంట్స్ నుంచి వాళ్ళకు భగవంతుడు ఇచ్చినట్టు బ్లెస్సింగ్ అది. అంతే కదా. అది. సో కొంతమందికి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది, కొంతమందికి ఆ ఇమ్యూనిటీ ఉండదు. సో ఆ ఇమ్యూనిటీ కూడా చాలా ఇంపార్టెంట్ బాడీలో. ఎందుకంటే ఎప్పుడైతే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడు ఏ చిన్న మార్పులు అంటే అబ్నార్మల్ సెల్స్ వచ్చినా కూడా బాడీలో ఉన్నటువంటి ఆ ఇమ్యూన్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వెంటనే దాన్ని రికగ్నైజ్ చేస్తుంది. అంటే ఇమ్యూన్ సిస్టమ్కి ఏంటి, నార్మల్ సెల్స్ ఏంటని తెలుసు. నార్మల్ సెల్స్ ఉన్నప్పుడు గమనం ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్. అబ్నార్మల్ సెల్స్, అది బ్యాక్టీరియా కావచ్చు, క్యాన్సర్ సెల్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఒకసారి అది ఉందంటే దానికి సిగ్నల్ వచ్చేస్తుంది, వెంటనే యాక్టివేట్ అయ్యి దాన్ని చంపేస్తుంది. ఇమ్యూనిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలంటే టు నెక్స్ట్ టైం ఇప్పుడు నేను చెప్పినవి 3 కారణాలు: ఎక్సర్సైజు, డైట్, హెల్త్. ఇంకా అది కాకుండా మనం ఎక్సర్సైజ్లో భాగంగా మనకు ఏమైనా సరే యోగా కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, ఏమైనా సరే, బికాస్ ఆక్సిజనేషన్ అనేది బాడీకి కూడా చాలా ఇంపార్టెంట్. ఆక్సిజనేషన్ అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సార్ క్యాన్సర్ లో కూడా ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ అని చెప్పి హైపర్బారిక్ ఆక్సిజన్ అది ఇస్తున్నారు. అవి నిజంగా పనిచేస్తారు సార్? ఏం చేస్తున్నారు బాడీలో? అది ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం హైపర్బారిక్ ఆక్సిజన్, ఎస్పెషల్లీ రేడియేషన్ కి రియాక్షన్ వచ్చిన వాళ్ళకు హైపర్బారిక్ ఆక్సిజన్ ఇస్తే, అంటే రేడియేటెడ్ టిష్యూస్ లో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, వచ్చి దానివల్ల కొంచెం కాంప్లికేషన్స్ వచ్చేవి. అంటే బోన్ నెక్రోసిస్ కావడము, స్కిన్లో అల్సర్స్ రావడం వచ్చేవి. సో అప్పుడు మా హైపర్బారిక్ ఆక్సిజన్ చేంబర్లోకి తీసుకెళ్ళి పెట్టేవాళ్ళం. ఇప్పుడు అది కొంచెం అబ్సలీట్ అయిపోయింది ఇప్పుడు దాన్ని వాడడం. ఎందుకంటే ఈ రేడియేషన్ పద్ధతిలో చాలా అడ్వాన్సెస్ వచ్చేసాయి. సో అంత డ్యామేజ్ అయ్యేటటువంటి రేడియేషన్ ట్రీట్మెంట్ ఇప్పుడు లేవు, ఒకప్పుడు ఉండేవి. అందుకే సో ఇప్పుడు అది కనుమరుగైపోయింది, వాడడం లేదు. అది ఒక పెద్ద ప్రాసెస్. అది ఆ ఛాంబర్లోకి తీసుకెళ్ళాలి, దాన్ని ప్రిపేర్ చేయాలి, దాన్ని ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ క్లాస్ట్రోఫోబియాని తట్టుకోవాలి పేషెంట్లు. ఆక్సిజన్ ఏంటి, ప్రతి సెల్లో ఇంజన్, సెల్లో హార్ట్ ఏంటి, ఇంజన్ మైటోకాండ్రియా పని చేయాలంటే ఏం కావాలి, ఆక్సిజన్ బాగుండాలి. అవును. సో మనకు ఆక్సిజనేషన్ బాగుండాలంటే ఏం కావాలి, మన బ్రీత్ తీసుకునేది, మన ఎన్విరాన్మెంట్ ఫస్ట్ బాగుండాలి. అవును. రెండోది మనం శ్వాస తీసుకునేటటువంటి ప్రక్రియ కూడా బాగుండాలి, స్ట్రాంగ్ ఉండాలి. కరెక్ట్. అంతే కదా సార్. ప్లస్ లంగ్స్ హెల్తీగా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి పొల్యూషన్లో లంగ్స్ హెల్తీగా ఉండే అవకాశాలు తక్కువ. ఇప్పుడు మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటున్నాము, ఢిల్లీలో చూసుకుంటే అది చాలా డేంజరస్ లెవెల్లో ఉన్నాయి అంటున్నారు. అంటే 371, 381. అంటే అది జనరల్గా లివబుల్ కండిషన్స్కి అనుగుణం కాదు అది. అవును. కానీ అక్కడ బోల్డ్ మంది పాపులేషన్ అలాగే పడి బతుకుతున్నారు. తప్పదు. ఇంకా డెఫినెట్గా ఇప్పుడు ఈ రోజు కాకుండా ఇంకా 10, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలకి ఇవన్నీ ఈ ఎఫెక్ట్స్ అన్ని బయటపడతాయి. సో వాళ్ళ ఇమ్యూనిటీని వాళ్ళు మరింత పెంచుకోవాలి. సో ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగాలేనప్పుడు ఎక్కడి నుంచి ఆక్సిజన్ వస్తుంది? ఒక పక్క చెట్లు లేవు, ఒక పక్క మనం ఊరి బయట వెళ్ళి అంటే పల్లెటూరు వాతావరణం లాంటికి వెళ్ళాలంటే కష్టం. ఇప్పుడు సెంట్రల్ ఢిల్లీలో పనిచేసే వాళ్ళు ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటేనే అర్ధగంట పెట్టమని గంట పడుతుంది. నోయిడా దాటి వాళ్ళు వెళ్ళి వీకెండ్ వెళ్ళాలంటే కష్టం. కాబట్టి ఇంకోటి అంటే చెట్లు, మనకి నిజంగా చెప్పాలంటే మనకు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియదు, కానీ ట్రీస్ అనేవి మనకు చాలా బ్లెస్సింగ్. మనం అటువంటిగా ఎంత పొల్యూషన్ ఉన్నాయి, ట్రీస్ ఏం చేస్తాయి, ఆ పొల్యూషన్ అంతా ట్రీస్ తీసుకొని రాత్రి ఆక్సిజన్ వదులుతాయి మనకు. సో మనం దాన్ని ఇప్పుడు లక్కీగా ఏదో కొంచెం అవేర్నెస్ వచ్చింది. సంతోష్ గారు కొంతమంది గ్రీన్ ప్రోగ్రామ్ని కొంచెం ప్రాపగేట్ చేసి డెఫినెట్గా స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్. సో ఇట్ వాస్ వెరీ గుడ్ ఆబ్జెక్టివ్ అండ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫర్ తెలంగాణ. డెఫినెట్లీ ఐ థింక్ తెలంగాణలో స్టార్ట్ అయిన ఆ ఉద్యమం ప్రతి ఒక్కరు అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చెట్ల ప్రాధాన్యత బాగా తెలిసిపోయింది. మనకు బర్త్డే గిఫ్ట్ ఇంతకుముందు స్వీట్లు ఇచ్చేప్పుడు చాలా మంది చెట్లు ఇస్తున్నారు. అవును. ఇంతకుముందు బొకే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవి ఇస్తున్నారు. సో దట్స్
డెఫినెట్లీ ఆ చేంజ్ అది. ఆ చెట్లు అనేవి ఫిల్టర్స్ అండి, ఎయిర్ ఫిల్టర్స్ అవి. మన లంగ్స్ ఎలాగో ఎన్విరాన్మెంట్కి చెట్లు అనేవి ఫిల్టర్స్. సో అవి ఎంత ఎక్కువ ఉంటే వాతావరణం అంత బాగుంటుంది. అది ఇంట్లో పరిసరాలు అయినా సరే, రోడ్డు దగ్గర అయినా. ఇప్పుడు ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ వచ్చిన తర్వాత ఆ భాగంలో ఉన్న చెట్లు కొట్టేయాల్సిందే, కానీ దానికి రీప్లేస్మెంట్ అంటూ లేదు. సో కాబట్టి ఆ ఎయిర్ పొల్యూషన్ తగ్గించాలంటే మనకు చెట్లు ఒకటి కంపల్సరీ. సో అది, సో ఈ ఫ్యాక్టర్స్ని మనం గాన డెవలప్ చేయగలిగితే కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది, కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లివింగ్ పెరుగుతుంది. మనం మామూలుగా ఫిజికల్ యాక్టివిటీ మీద ఇంత స్ట్రెస్ ఉంది కదా సార్, అయితే ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు సెడెంటరీ జాబ్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ నుంచి లేచి అక్కడికి వెళ్తారు, అక్కడ నుంచి లేచి ఇక్కడికి వస్తారు. దానికి ఏమైనా కొలమానం ఉందా? ఇంత 10,000 అడుగులు అంటారు, 10,000 అడుగులు ఏమైనా స్టాండర్డ్ ప్రపంచ సూత్రం అంటారా? అంటే అలా ఇప్పుడు 10,000 అడుగునే సూత్రం అని కాదు, అట్లీస్ట్ ఆ మాత్రం మినిమం ఆప్టిమల్గా నడవగలిగితే అది ఒక మనం ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వాక్ చేసినట్లు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకు స్టెప్స్, మన జనరల్గా ఏం చేస్తాము, స్టెప్స్ ఎక్కమంటాము, స్టెప్స్ దిగమంటాం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి కూడా మన వాళ్ళు లిఫ్టే వాడతారు. అవును, కరెక్ట్. ఏదో 4th ఫ్లోర్కి వెళ్ళాలా అర్థం ఉంది, దిగేటప్పుడు అసలు లిఫ్టే అవసరం ఉండదు. చాలా మంది ఫాలో గారు. చాలా మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లను మనం మార్చుకుంటే ఆ నడక అనేది వస్తుంది. మనకు టైం లేదు పొద్దున్నే వెళ్ళి ఎక్కడికన్నా బయటకు వెళ్ళి నడిచేదానికి. ఆఫీస్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, ఆఫీస్లో కూడా ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఆఫీసెస్లో వాళ్ళు కూడా లంచ్ అవర్ పెట్టింటారు, ఈవినింగ్ ఏదో స్నాక్ అవర్ ఏదో ఉంటుంది. కంపల్సరీ వాళ్ళకి ఏంటంటే ఒక ఇండోర్గా చిన్న యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ పెట్టగలరు. ఎందుకంటే సెడెంటరీ కూర్చొని చేసే జాబే అది. లేదా ఇంకా వాళ్ళే ఒక హాఫ్ అన్ అవర్కో 1 అవర్కి ఒకసారి బ్రేక్ తీసుకొని కొంచెం అంత ఆ డిసిప్లిన్ రావాలంటే ఎవరో ఒకరు బాధపడి ఇబ్బంది పడితే తప్ప రాదు. అంతే కదా. డ్యామేజ్ అయిన తర్వాత చాలా మంది రియలైజ్ అవుతారు, డ్యామేజ్ కాకముందు రియలైజ్ అయ్యే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు మన ఈ ప్రయత్నం అంతా ఏంటంటే ఎక్కువ కూర్చొని పని చేయొద్దండి, పని చేయండి, మధ్యలో బ్రేక్ తీసుకొని ఒక 10 నిమిషాలు నడవండి. అది నడవడం అంటే కింద రోడ్డు మీదకి వెళ్ళి నడవాల్సిన అవసరం లేదు. ఆఫీస్లోనే కారిడార్స్ ఉంటాయి కదా, కారిడార్స్లో కూడా నడవచ్చు, ఫోన్ మాట్లాడుకుంటూ నడవచ్చు, కూర్చొనే మాట్లాడాల్సిన అవసరం. సో మనం ఆ మైండ్ సెట్లో మనం ఆ డిసిప్లిన్ పెట్టుకొని అవకాశం వచ్చిన దగ్గర అని వాడుకోవాలి. మనం ఆ ఫిజికల్ యాక్టివిటీ మాత్రం మస్ట్ ఇప్పుడు ఇవాళ రోజులు కంపల్సరీ. రైట్. అది లేకుంటే తిన్నది అరగదు, మనకు ఆ ఆక్సిజనేషన్ అనేది రాదు. క్యాలరీస్ బర్న్ కావాలంటే ఏం చేయాలి, కొంతమంది మనం ఇప్పుడు లోపలికి పోయేది కాదు కదా, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రెండు ఉండాలి. ఆ రెండు బ్యాలెన్స్ అయినప్పుడు డిసిప్లిన్. మనకంతా ఎక్కడవుతుంది, ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, ఇన్కమింగ్ ఎక్కువ ఉంటుంది, అవుట్ గోయింగ్ తక్కువ ఉంది. సార్, క్యాన్సర్ కి సంబంధించి ఇన్ఫ్లమేషన్ కి క్యాన్సర్ కి ఏమన్నా కనెక్షన్ ఉందా? ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటే ఎప్పుడు వస్తుంది బాడీలో మనకు జనరల్ గా అంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఎనీ ఇన్ఫెక్షన్ అంటే వాపు, మన నార్మల్ లాంగ్వేజ్ చెప్పాలంటే అది వాపు, ఎర్రదనం అంటాం. ఇన్ఫ్లమేషన్ అనేది ఇన్ఫెక్షన్లో వచ్చేది ఒక రకమైన ఇన్ఫ్లమేషన్. కానీ సైలెంట్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే మనం ఏం పని చేయకుండా అలాగే ఉంటే మజిల్స్లో ఏమవుతుందంటే ఆ చెత్త అంతా చేరి, అంటే ఇప్పుడు మనం మజిల్స్ యాక్టివ్గా ఉంటే మజిల్స్ నుంచి వెళ్ళబడినటువంటి వేస్ట్ ప్రోడక్ట్స్ అంతా కూడా బ్లడ్లోకి వెళ్ళిపోయి కిడ్నీ నుంచి బయటకు వచ్చేస్తాయి. సో అలాగే ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఆ మైక్రో ఇన్ఫ్లమేషన్ని ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాయి. ఈ మైక్రో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్లో దాని మీద వేరే ఇన్ఫ్లుయెన్సెస్, మనం చెప్పేది ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లాంటివన్నీ తోడైతే క్యాన్సర్కి లీడ్ అయ్యే కారణం ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే యాక్టివ్గా ఉన్న బాడీలో యాక్టివ్గా ఉన్నటువంటి ఆర్గన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్కి ఎప్పుడు క్యాన్సర్ రాదు. మీరు ఎప్పుడైనా విన్నారా హార్ట్ క్యాన్సర్ వచ్చిందని? బ్రెయిన్ క్యాన్సర్ అంటారు, బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు, కిడ్నీ క్యాన్సర్ అంటారు, హార్ట్ క్యాన్సర్ వచ్చింది లేదు, ఎందుకంటే నిరంతరం అది పనిచేస్తుంది. రెండోది మజిల్స్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ, వస్తుంది, సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ వస్తాయి కానీ తక్కువ. బాడీలో యాక్టివ్గా ఉన్న పార్ట్స్ చూసుకుంటే మీరు హార్ట్, ఒకటి మజిల్స్, దాంట్లో కండరాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. అదొక చిన్న ఎగ్జాంపుల్. ఏంటి, యాక్టివ్గా ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. అవును, రావచ్చు, నేను కాదని చెప్పడం లేదు, కానీ బట్ అది ఆ మైక్రో ఇన్ఫ్లమేషన్ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని మనం అవాయిడ్ చేయగలగాలి. అంతే కదా. మనం మామూలుగా నొప్పి పెడితేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అవును, మామూలుగా డిటెక్ట్ అయితేనే మనం అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. అసలు ఇన్ఫ్లమేషన్ ఉందా బాడీలో, నేను బాగున్నానా లేనా అనడానికి ఏం చేయించుకోవాలి, ఏం టెస్ట్ చేయించుకోవాలి? ఇన్ఫ్లమేషన్ అనేది మైక్రో ఇన్ఫ్లమేషన్ మనకు తెలియదు అండి. ఇన్ఫ్లమేషన్ అంటే ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వచ్చే ఇన్ఫ్లమేషన్ వేరు, అది HSCRP అది దానికి మనం తెలుసు. ఆ ఇన్ఫ్లమేషన్ ఉందా లేదని తెలిసేది మనకు ఎటువంటి టెస్ట్ లేదు. రెండోది, క్యాన్సర్లో ఏమవుతుంది, చాలాసార్లు ఏ ఆర్గన్లో కూడా క్యాన్సర్ వచ్చినా పెయిన్ అనేది ఉండదు ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో. పెద్ద డిసడ్వాంటేజ్ మనకు క్యాన్సర్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఇది. నొప్పి వస్తే జనరల్గా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు అపెండిసైటిస్ వస్తుంది, వెంటనే గాల్ బ్లాడర్లో పెయిన్ వస్తుంది, వెంటనే పరిగెత్తారు, ఎందుకంటే తట్టుకోలేరు. కిడ్నీ స్టోన్ ఉంటుంది, నొప్పి వస్తుంది, పరిగెత్తారు. క్యాన్సర్లో ఏంటంటే విచిత్రమైంది, భగవంతుడు ఆ క్యాన్సర్లో మొదటి స్టేజ్లో నొప్పి వచ్చేలాగా పెట్టింటే చాలామందిని మనం క్యాన్సర్ నుంచి
కాపాడి ఉండొచ్చు అంటే ఎందుకు తొందరగా వెళ్తారు డాక్టర్ దగ్గరికి. కొంతమంది అసలు పెద్ద పెద్ద గడ్డలు ఉంటాయి, నొప్పి లేదు కదా అని గమ్మని ఉంటారు. కానీ అరే ఇటువంటి మార్పు మనకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాలేదు, ఇప్పుడు మనకు కనపడుతుంది. అది గొంతులో కావచ్చు, బ్రెస్ట్లో కావచ్చు, పొట్టలో కావచ్చు అని చాలాసార్లు అడుగుతారు. నొప్పి లేదు కాబట్టి నేను రాలేదు డాక్టర్ గారు అంటారు. నొప్పి లేకపోతే పర్వాలేదు, కానీ మీకు ఇన్ని సంవత్సరాలుగా మీలో ఆ మార్పు లేదు, ఇప్పుడు కనపడుతుంది, పెరుగుతుంది. కనిపిస్తాయి ఇప్పుడు ఫర్ థైరాయిడ్ అనుకోండి, థైరాయిడ్ లంపు, నోట్లో పుండు. చాలాసార్లు అందరికి అల్సర్స్ వస్తాయి, 10 days 2 weeksలో తగ్గిపోతుంది అందరికీ. ఏది నార్మల్. అవును, అల్సర్స్ అయితే డిఫిషియన్సీ వల్ల వచ్చేదో, స్ట్రెస్ వల్ల వచ్చేదో, 4 కొరుక్కుంటే వచ్చేదో 2 వారాలు తగ్గిపోతుంది. అలా కాకుండా 3 వారాలు 4 వారాల వరకు ఆ అల్సర్ అలాగే ఉంటే అరే ఇది మానలేదు, ఒకసారి వెళ్ళి చూపించుకుందాం అనరు. ఎందుకంటే అంత పెద్ద డిస్టర్బ్ చేయదు, డైలీ రొటీన్లో డిస్టర్బెన్స్ ఉండదు దీనివల్ల. అందుకని వెళ్ళరు. ఏం కాదులే, తగ్గిపోతుంది. ఎప్పుడు వస్తారు? అప్పుడు నొప్పి వస్తేనో లేకపోతే 2వ 3వ స్టేజ్లో అప్పటికే అంత లేట్ అయిపోతుంది. మరి అంటే వాళ్ళు రియాక్ట్ అయ్యి చాలా మంది వచ్చేసరికి 2-3 ఎందుకంటే ఆ రియాక్ట్ ఎప్పుడు అవుతారు? ఇబ్బంది అవుతుంటే, తినేదానికి ఇబ్బంది అయినా, కారం తింటూనే నొప్పి వస్తుంది, అప్పుడు అరే ఇదేదో తేడా ఉంది అంటే తినేదానికి కష్టంగా ఉంది కదా. అవునవును, దీనివల్ల కాదు, తినేదానికి కష్టంగా ఉంది, అప్పుడు రియాక్ట్ అవుతారు. అవును, కరెక్ట్ సార్, వాళ్ళు చెప్పారు. అవును, డైలీ రొటీన్లో ఎప్పుడు ఇబ్బంది కలిగించేటటువంటి వస్తుందో అప్పుడు రియాక్ట్ అవుతారు. 9 out of 10 పీపుల్, ఒక 1% ఉంటారు, అంటే 10% ఉంటారు ఏం లేకపోయినా ఎక్కువ రియాక్ట్ అవుతారు. అవును, చాలా అది వాళ్ళ మనస్తత్వం. బట్ బై అండ్ లార్జ్ పోస్ట్పోన్మెంట్ మనకి బాగా అంతే. ఎందుకంటే ఈరోజు ఆ పని ఉంది, ఈరోజు ఆ పెళ్ళి ఉంది, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏదో హాలిడేకి బుక్ చేసుకున్నాము, లేకపోతే నాకు సంథింగ్ ఏదో కారణం చేత ఇంకెప్పుడు మనకి మంచి ఏమి చేత కానీ కొంచెం ఇబ్బంది అవుతున్నప్పుడే చాలా మంది రియాక్ట్ అవుతారు. ఏమన్నా ఓవరాల్ అసలు బాడీ తీరులో ఏమన్నా వార్నింగ్ సైన్స్ వస్తాయా సార్? ఫస్ట్ వస్తాయి. ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ 100% వస్తాయి, కానీ చాలా మంది గమనించుకోరు, అది నార్మల్ అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే డాక్టర్స్లో కూడా చాలా మంది దానికి నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు నాకు రాదులే క్యాన్సర్ అనే ఫీలింగ్ చాలా మందిలో. అంతే కదా, నాకు రాకపోవచ్చు, ఆ చిన్న సిమ్టమ్ ఏముంది, ఎప్పుడో వచ్చింది, లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, ఇప్పుడు వచ్చింది. మోషన్లో బ్లడ్ పడడం చిన్న ఎగ్జాంపుల్. మోషన్లో బ్లడ్ పడడం చాలాసార్లు ఎలా ఉంటుంది, వేడి చేసింది, కామన్ ప్రయాణం చేసి వచ్చాను ఎండలో, లేకపోతే నిన్న అక్కడ వెళ్తే పెళ్లిలో మంచి కారం ఉన్న చికెనో మటనో ఏదో కూర తిన్నాను, పొద్దున మోషన్ వచ్చింది. సరే అందరికీ వస్తుంటుంది మోషన్లో, పర్సిస్టెంట్గా వచ్చినప్పుడు. ఈరోజు వచ్చింది, జనరల్గా 1-10 రోజులు రాదు, మళ్ళీ తర్వాత మోషన్లో వచ్చింది, అప్పుడన్నా మనకు ఏదో వస్తుంది, వెలగాలి. కానీ మోషన్లో బ్లడ్ పడిందంటే అది మనం అనుకోకూడదు వేడి చేసిందని, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అంతే. అది క్యాన్సర్ వల్ల వచ్చిన బ్లడ్డా, ఫైల్స్ వల్ల వచ్చిన బ్లడ్డా, వేడి చేసిన వచ్చిన బ్లడ్డా, ఫిషర్ వల్ల వచ్చిన బ్లడ్డా అనేది డాక్టర్ నిర్ధారణ చేయాలి. మనంతకు మనం అనుకొని ఆ చిన్న ఎఫర్ట్ అనేది ఆ వచ్చినటువంటి వాళ్ళు తీసుకోవాలి. అదే బ్రెస్ట్లో లంప్స్ చాలాసార్లు మేము చూస్తుంటాం, ఇది చాలా రోజులు అయింది కదమ్మా వచ్చి అంటే, ఉంది డాక్టర్ గారు, చూసాను నేను 4-5 నెలలు అయింది, ఏం ఇబ్బంది లేదు కదా అని వదిలేశాను నేను. నొప్పి ఉండదు చాలాసార్లు. నేను అనేది ఏంటంటే, లేదు మీకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా లేదు, అది ఇటుపక్క లేదు, ఇప్పుడు వచ్చినప్పుడు నొప్పి లేకపోయినా తేడా వచ్చింది, ఒకసారి వెళ్ళి చూపించుకోవాలి కదా మీరు. కొంతమంది మొహమాట పడతారు, కొంతమంది సిగ్గుపడతారు, పిల్లలు కూడా చెప్పుకోరు, కొంతమంది వాళ్ళు ఇబ్బంది పడతారనో లేకపోతే సిగ్గుతోనో చెప్పుకోరు. ఆఖరికి ఎప్పుడు చెప్తారు? 3rd స్టేజ్లో ఉన్నప్పుడు చాలా మంది అలాగ వస్తారు. సో అప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడమే ఎక్కువ, కానీ చెప్పనందువల్ల అందరికి ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అర్లీగా ఉన్నప్పుడు ఒక 10 రోజులు ట్రీట్మెంట్ జరిగిపోతాం సర్జరీతో, లేట్ అయినప్పుడు సర్జరీ కావాలి, కీమో ఇవ్వాలి, రేడియేషన్ ఇవ్వాలి. సో ఆ అవగాహన లేక చాలాసార్లు వాడు ఇప్పుడే అమెరికాకి వెళ్ళాడు, లేకపోతే ఇప్పుడే ఉద్యోగం చేరాడు, వాడిని ఇబ్బంది పెట్టడం అని నేను చెప్పలేదు, కానీ చెప్పనందువల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది, నష్టం వస్తుంది. అవును, చాలా కరెక్ట్ సార్ మీరు అన్నది. అంటే ఆ ట్యూనింగ్లో లేవు, అయితే బయట మాత్రం హడావిడి చాలా అవుతుంది. ప్లాస్టిక్ సీసా చూస్తే అందరు భయపడిపోతారు, ప్లాస్టిక్ కవర్ పట్టుకుంటే కార్సినోజెన్స్ వచ్చేస్తాయంటారు, ఎండలో ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్లి కార్లో పెడితే మొత్తేసుకుంటారు. ఇది నిజంగా ఇస్ ఇట్ రియల్ ఆర్ కొంచెం సైకలాజికల్? సైకలాజికల్ ఏం కాదు, రియలే. అది ప్లాస్టిక్ అంటేనే న్యాచురల్ కాదు అది. ఆ ప్లాస్టిక్ లో చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో నాకు తెలిసినంత వరకు ఆ కింద ట్రయాంగిల్ మార్క్ ఏదో వస్తుంది, మీరు ప్లాస్టిక్ బాటిల్ వెనక చూస్తే ఆ కోడ్స్ ఏవో ఉంటాయి. అంటే అది ఫస్ట్ టైం వర్జిన్ ప్లాస్టిక్, రీసైకిల్డ్ ప్లాస్టిక్, చాలాసార్లు వాడిన ప్లాస్టిక్, అదేదో గ్రేడ్స్ ఉన్నాయి, నాకు కరెక్ట్గా చెప్పలేకున్నాను, ఉంటుందన్నమాట. అది ఆ వర్జిన్ ప్లాస్టిక్ పర్వాలేదు, రిపీటెడ్గా దాన్ని మళ్ళీ కాల్చి రీసైకిల్ చేసే ప్లాస్టిక్స్ మంచివి కాదు. ఇది ఫుడ్కి, ఎందుకంటే ఇప్పుడు ఈ వాటర్ కానీ మనం ఇప్పుడు హోటల్స్లో ఏం చేస్తారు, ప్లాస్టిక్ ఉంటాయి, ఆ ప్లాస్టిక్లో వేడి వేసేస్తారు,
ఏం చేస్తా ఆ వేడి ఏమవుతుంది, వేడి మన చర్మం మీద వేడి వేస్తే ఏమవుతుంది, కరుగుతుంది, కాలుతుంది, మంట పుడుతుంది, నొప్పి వేస్తుంది. ఆ ప్లాస్టిక్లో కూడా అంతే, ఆ వేడికి దాంట్లో ఉన్నటువంటి హార్మ్ఫుల్ రియాక్షన్తో కెమికల్స్ బయటకు వస్తాయి. నైట్రోసామైన్స్ అని ఉన్నాయి, నైట్రోసామైన్స్, అట్లా 3-4 ఇంపార్టెంట్ కెమికల్స్ ఉన్నాయి. అందుకని ఎక్కువ వేడివైనా సరే, ఎక్కువ చల్లవైనా సరే ప్లాస్టిక్లో వాడకూడదు. గ్లాస్ ఈస్ మోర్ ఐడియల్. ఇప్పుడు మెల్లగా గ్లాస్కి వస్తున్నారు. అవునవును. ఇప్పుడు హోటల్స్ అంతా చూస్తే మీరు అన్ని 5 స్టార్ హోటల్స్ చాలా సార్లు దే ఆర్ పుట్టింగ్ గ్లాస్ బాటిల్స్. కానీ ఏంటంటే ఈ గ్లాస్ బాటిల్స్తో ఈజీ వే ఆఫ్ క్యారీయింగ్ ఇస్ ప్లాస్టిక్ బాటిల్. అవును, వెయిట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫంక్షన్స్లో 5,000 మంది వస్తే 5,000 మంది గ్లాస్ బాటిల్ ఎక్కడ ఇవ్వగలుగుతాం మనం? ఇవ్వలేం కాబట్టి ప్లాస్టిక్ వాడుతుంది. సో అదే ప్లాస్టిక్ బాటిల్లో వాటరు లారీల్లో వస్తుంది, ఆ వేడికి తట్టుకొని వస్తుంది, ఎక్కడో స్టోర్ చేస్తారు. ఇప్పుడు ఒక గోడౌన్లో స్టోర్ చేస్తారు, ఆ గోడౌన్లో ఏసీలు పెట్టి నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ చేయరు కదా. అవునవును. సో ఆబ్వియస్గా ఆ టెంపరేచర్ వస్తుంది. సో ఆ చిన్న చిన్న హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే రిలీజ్ అవుతాయి దాంట్లో. అది రిలీజ్ అయ్యి బాడీలో వెళ్ళి ఏం చేస్తాయని హార్మ్ఫుల్ కదా అవి. ఇప్పుడు పెస్టిసైడ్స్ ఉన్నాయి, స్ప్రే చేస్తాం. పెస్టిసైడ్స్ ఏంటి, ఆ మొక్కల మీద, చెట్ల మీద, వెజిటేబుల్స్ దాని మీద ఉన్నటువంటి పురుగులను క్రిములు చంపేటటువంటి కెమికల్ అది. అవును, వాటిని చంపేస్తుంది, మనకు హాని చేస్తుంది. లోపల వెళ్ళి ఎక్కడ పార్క్ అవుతుంది, అది లంగ్స్లో, ఇంటెస్టైన్లో, లివర్లో. మీరు ఇప్పుడు యూఎస్లో కానీ యూరోప్లో కానీ ఎక్కడైనా చూస్తే పెస్టిసైడ్స్ని మనం చేసినట్టు ఇట్లా ఓపెన్గా ఎవరు స్ప్రే చేయరు. అది బ్యాండ్ అంటే అది లేబర్ లా ప్రకారం చేయకూడదు. ఎవరైతే యజమాని చేయిస్తారో వాళ్ళకి ఫైన్ వేస్తారు, ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళకి అది మాస్క్ పెట్టుకొని, దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి కొన్ని, పెట్టుకొని చేయాలి. మన వాళ్ళు ఇక్కడ ఎవరన్నా చూసారు, ఫార్మర్ ఎవరన్నా మ్యాక్సిమం అయితే ఒక టవల్ చుట్టుకుంటాడు, అది కొంచెం తెలివైన వాడైతే. చాలాసార్లు అది ఎయిర్లోకి వెళ్ళి మనకు లంగ్స్లోకి వెళ్తుంది. అంత హార్మ్ఫుల్ అసలు. హార్మ్ఫుల్లే మరి అది మనం తింటున్నాం కదా, అంటే మనకు కడిగితే కూడా పెస్టిసైడ్స్ పోవు కదా. పోతాయి, కొంతవరకు పోతాయి. ఇప్పుడు కడుగుతాం, అందుకనే మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏం చేస్తాం, బయట అలాగే తీసుకొని తినొద్దు అంటాం. వాటర్లో ఒక సోక్ చేయాలి, ఒక 10 minutes 15 minutes. ఐడియల్గా సాల్ట్ వాటర్ సోక్ చేయాలి. సోక్ చేస్తే చాలా మటుకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే అవన్నీ పైన ఉండేవి కదా, లోపల నుంచి వచ్చినవి పైన ఉన్నవే కాబట్టి కరిగిపోతాయి. మనకు ఆ టైం ఓపిక ఉండాలి. అంటే ఒకసారే కదా ఏముంది లే అని అనుకుంటారు చాలా మంది. తింటూనే ఉంటాం కదా, అది మనం తింటూనే ఉంటాం ప్రతిసారి. అంటే దాని తీవ్రత తెలియదు, తీవ్రత కాదు, దీనివల్ల ఏదో అయిపోతుందని నమ్మరు ఎవరు ఫస్ట్ చెప్పేది. ఎందుకంటే ఎవరైతే ఆ భయం ఉంటుందో, అరే ఇలా చేస్తే వస్తుందని అనుకుంటారో డెఫినెట్గా ఫాలో అవుతారు. అది కానప్పుడు ఏమవుతుంది, టైం ఉండదు, తీసుకుంటా తినడు. ఇప్పుడు మన ఇంట్లో అంటే పర్లేదు, టైం ఉంటుంది. బయట పని చేసే వాళ్ళు ఏమవుతుంది, వస్తారు ఏదో ఆ ఖర్చీఫ్తో తుడుచుకుంటారు, లేకపోతే చేతి ఇట్లా అనుకొని తినేస్తారు. మేము చిన్నప్పుడు తినేవాళ్ళం అంతే. అంటే అదొక థ్రిల్. జామకాయ చట్నీ అంతే, జామకాయ తినేవాళ్ళం, రేగిపండు తినేవాళ్ళం. ఇప్పుడు ఏమైనా తినాలంటే భయం అంటే వాష్ చేశారా లేదా, సోక్ చేశారా లేదా. కాబట్టి డెఫినెట్గా అది వాష్ చేయాల్సిందే. ఎందుకంటే పెస్టిసైడ్స్ అనే కాదు, డస్ట్ ఉంటుంది, క్రిములు ఉంటాయి, ఏమైనా సరే హెల్తీగా ఉండాలంటే ఆ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి మనం. దాంతో క్యాన్సర్ వస్తుంది, పెస్టిసైడ్ క్యాన్సర్ వచ్చేది వేరు, గ్యాస్ట్రైంట్రైటిస్ వస్తుంది, బవల్ డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే క్యాన్సర్ దాకా వెళ్ళక్కర్లేదు. అది మన హైజీన్లో ఒక భాగం అంతే, మనం ఫాలో అయ్యేటటువంటి హైజీన్లో ఒక భాగం. చేతులు తినే ముందు చేతులు కడుక్కోవాలి. ఎంతమంది కడుక్కుంటున్నారు? చేతులు అంటే కడుక్కోవడం అంటే ఏంటి, కొంతమంది కడుక్కుంటారు, కొంతమంది కొలాయి తిప్పి ఇట్లా అనుకొని వచ్చేస్తారు. దాంతో క్రిములు పోవు. మనం పట్టుకునే ఫోన్ మీద మీరు కల్చర్ చేస్తే మనం ఊహించలేని క్రిములు ఉంటాయి దాంట్లో. అవునా? అంతే మరి. వేరే వాళ్ళ ఫోన్ పట్టుకుంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. అందుకే పట్టుకోక తప్పదు, మాట్లాడక తప్పదు. కానీ మనం తినే ముందు సోప్తో హ్యాండ్ వాష్ చేసుకుని తినాలి. ఈ లెక్కన అసలు ఫోన్ లో వేరే వాళ్ళ ఫోన్ తీసి మాట్లాడితే కూడా జర్మ్స్ కెన్ పాస్ ఆన్ ఈజీలీ కదా. మనకు ఇలాగ వచ్చేది కాదు, చేతులు పట్టుకుంటాం కదా, ఈ చేతుల ద్వారా మనం తింటాం. ఓహో, అలా వస్తుందంటే అంతే. మనం ఇలా పట్టుకుంటూనే మనకి లోపలికి బ్యాక్టీరియా వెళ్ళిపోదు. స్కిన్ ప్రొటెక్ట్ చేస్తాం. ఫుడ్ మన హ్యాండే కదా పట్టుకునేది. ఒత్తడం, హ్యాండ్తో నొత్తుతాము, మాట్లాడడం అంతే. అయినాక ఏం చేస్తాం, మాట్లాడుతుంటాం, పట్టుకుంటాం, తినే మిక్చర్ పకోడీ తింటాం. మరి సో తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది సింపుల్ ప్రొసీజర్ అది, కానీ చాలా మంది ఫాలో కాదు. సార్, ఈ మధ్య కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎందుకు అంత ఎక్కువగా ఫుడ్ వల్ల వచ్చే ఇష్యూస్? చాలా మటుకు ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేవి దానికి కారణం మెయిన్ గా ఫుడ్డే. ఫుడ్ అంటే ఏంటి, మనం ఫైబర్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం. ఫైబర్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్ అంటే వెజిటేబుల్స్ తక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్ తక్కువ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్, ఈ బర్గర్లు, బ్రెడ్లు, తర్వాత నాన్ వెజ్ తీసుకోవడం. సో జనరల్గా మన నాన్ వెజ్ తినే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నాన్ వెజ్ ఒక 50 grams నాన్ వెజ్ తింటే ఒక 50 grams వెజిటేబుల్ తినాలి. తర్వాత పెరుగు తినాల్సిందే. పెరుగు అనేది కల్చరే పోయింది అసలు. ప్రోబయోటిక్ అసలు దానివల్ల వచ్చే మేలు ఇప్పుడు ఎవరు పిల్లలు కూడా తినడం లేదు. పెరుగు అంటేనే అవును
సో గట్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది హార్మ్ఫుల్ మైక్రోబ్స్ని పక్కన పెట్టి హెల్తీ మైక్రోబ్స్ లోపల ఉంటే జీర్ణాశయం జీర్ణకోశం అంతా పని మెరుగ్గా ఉంటుంది. సో ఏది అబ్జర్వ్ చేయాలో అది చేసుకుంటుంది, ఏది బయటకు పంపించాలో అది పంపించేస్తుంది. మనం బ్యాక్టీరియా సరిగా లేకుంటే లోపల మనం తిన్నది అలాగే బయటకు వచ్చేస్తుంది, ఏం అబ్జర్వ్ అవుతుంది. కాబట్టి ఆ ఫైబర్ తక్కువ ఉన్న డైట్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి క్యాన్సర్ కారణం కోలరెక్టల్ క్యాన్సర్లో మెయిన్ బాగా. ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒకటి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఒక జనరేషన్ 2 జనరేషన్లో కోలరెక్టల్ క్యాన్సర్ ఉంటే 3వ జనరేషన్ వచ్చే అవకాశం ఎక్కువ. సో ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒక కారణం. ఫుడ్ కలర్స్ అండ్ అడిటివ్స్ వల్ల కూడా ఇది పెరుగుతుందా? ఎందుకంటే ఫుడ్ కలర్ అన్ని మీరు పిల్లల చిప్స్ ప్యాకెట్ లో చూస్తే చెయ్యి కూడా ఆరెంజ్ అయిపోతుంది. అంత కొన్ని మీరు ఇప్పుడు చికెన్ 65 అవన్నిట్లో తీసుకుంటే రెడ్ కలర్ వచ్చేస్తుంది, ఎల్లో కలర్ వస్తుంది. కొన్నింట్లో మనకి చేతికి వేళ్ళలో గోరలో కూడా వచ్చేస్తుంది. అవి చేయకుండా కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు కొన్ని రెస్టారెంట్స్, హోటల్స్ లో. కానీ ఏంటంటే అది ప్లీజింగ్ ఉంటుంది, ఆ కలర్ అనేది ఐస్ కి ప్లీజింగ్ ఉంటుంది. టేస్ట్ ఎలా ఉన్నా కూడా చూస్తూనే తినాలనిపిస్తుంది, ఆకర్షణ కోసం ఆ కలర్ వేస్తారు. ఇక్కడ కలర్స్ ఫుడ్ గ్రేడ్ కలర్స్ ఉన్నాయి, అవి వాడచ్చు. కానీ అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అందరూ చిన్న రెస్టారెంట్స్లో ఇప్పుడు మనం బయట చూస్తే రోడ్లలో ఆ ఎర్రగా చికెన్ మటన్ అట్లా వేలాడి తీసింటారు. చూసే వాళ్ళకి బాగుంది ఇది అని చెప్పి కొనేస్తారు. ఆ క్వాలిటీ అంటే FDA రికమెండ్ చేసినటువంటి కలర్స్ కాదు, ఫుడ్ గ్రేడ్ కలర్స్ కాదు. ఫుడ్ గ్రేడ్ కలర్స్ వాడచ్చు కొంచెం. అవును, అవి కాకుండా వేరే కలర్స్ హార్మ్ఫుల్. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారో మనకు అసలు తెలుసుకునే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఇప్పుడు వెన్ వి ఆర్డర్ ఫుడ్ ఫ్రమ్ హోమ్, అసలు రెస్టారెంట్లో ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి తింటే అట్లీస్ట్ ఆ వాతావరణం కొంచెం ఒక అంచనాకు రావచ్చు. ఒక బటన్ తో క్లిక్ చేసి ఫుడ్ మనకి ప్రత్యక్షం అవుతుంది. అందులో ఏం వేశారు, హైజీనిక్ గా చేశారా లేదా, ఏమి తెలుసుకునే అవకాశం ఉండదు. నిన్న ఫ్రీజ్ చేసిన ఫుడ్, మొన్న ఫ్రీజ్ చేసిన ఫుడ్ తెలియదు మనకు. అయినా మాత్రం మన లైఫ్ స్టైల్లో ఎక్కడ అసలు దూసుకెళ్ళిపోతున్నారు మన వాళ్ళు. ఎందుకంటే టైం లేదు అక్కడ. ఈజీ, అది లేజీ మెథడ్. అవును, ఇప్పుడు ఇంతకుముందు రెస్టారెంట్కి వెళ్ళాలంటే అదొక ప్రిపరేషన్ ఉండేది, ఎల్లుండి వెళ్తే. ఇప్పుడు అలా కాదు. నాకు ఈరోజు లేస్తున్న తలనొప్పిగా ఉంది, తినాలని తెప్పించుకుందాం, వచ్చేస్తుంది. ఆ స్విగ్గీలు జొమాటోలు లేనప్పుడు ఏం చేసేవాళ్ళు, పోనీ 4 రకాల కూరలు చేసుకోకపోయినా ఒక రకమైన కూర చేసుకొని ఇంట్లో తినేవాళ్ళం. అవును. ఇప్పుడు ఏమైంది, లేకపోతే అది బాగున్నా కూడా బిజినెస్ కోసమని కంపెనీలు కూడా అలా మనుషుల్ని అలవాటు చేశాయి. అసలు ఎంత కామన్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్పెషల్ ఒకేషన్కి బయటకు వెళ్ళేవాళ్ళు, ఎప్పుడైనా ఏదో బర్త్డేనో లేకపోతే ఇంట్లో ఏదో. ఇప్పుడు ఎవ్రీడేస్ అకేషన్ అంతే. ఇంట్లో గొడవ పడిన అకేషన్ అది, ఇంట్లో గెస్ట్లు వచ్చిన అకేషనే, ఓపిక లేకపోయిన అకేషనే. అన్నీ బాగున్నా కూడా, హెల్తీగా ఉన్నా కూడా, సినిమా చూస్తున్నా కూడా ఇప్పుడు చేసే ఓపిక లేదులే, తెప్పించుకుందాం. అదే మనకి సెలబ్రేషన్కి ఒక కేర్ ఆఫ్ ఇదేంటంటే ఫుడ్ ఆర్డర్ చేయడం. కానీ సార్, మీ అపారమైన ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు నిజంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోందంటారా? బికాస్ టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ, మంచి ఎక్స్పర్టీస్ బాగా వచ్చేసింది ఇప్పుడు మనకి మెడికల్ ఫీల్డ్లో. అయినా కూడా మనకి క్యాన్సర్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి. సో వుడ్ యూ అగ్రీ దట్ అసలు క్యాన్సర్ కేసులు అంత ర్యాపిడ్గా పెరుగుతున్నాయి అంటారా? డెఫినెట్గా పెరుగుతున్నాయి. పెరగడం అయితే డౌట్, అది ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ ఫోన్ యూసేజ్ ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఈ ఫోన్ యూసేజ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఇంకొక 15-20 yearsలో బయటపడతాయి. ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి సార్? మన అవేంటి, ఫోన్లో నుంచి వచ్చే రేడియేషన్ ఏంటి, వేవ్సే అవి. వైర్ ఉన్న ఫోన్ వాడేదానికి, వైర్లెస్ ఫోన్ వాడేదానికి శాటిలైట్ నుంచి ట్రాన్స్ఫార్మర్ దానికి రావాలి, అక్కడ నుంచి మన ఫోన్కి రావాలి. ఇవన్నీ కూడా అన్సీన్, కళ్ళ కనపడవు కానీ అవి వేవ్సే అవి హార్మ్ఫుల్లే. మనం 1 నిమిషం మాట్లాడేదానికి, అర్ధగంట మాట్లాడేదానికి కంటిన్యూస్గా. సో ఆ వేవ్స్ అనేవి డెఫినెట్గా న్యూరలాజికల్గా డిస్టర్బెన్సెస్, న్యూరలాజికల్గా ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని నేను. ఇప్పుడు స్టడీస్ అయితే లేవు కానీ సంభవం నేనైతే, ఎందుకంటే మీరు 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఫోన్ తీసేస్తే వేడిగా ఉంటుంది ఇక్కడ. అవును, మరి ఆ హీట్ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మో, మొబైల్ నుంచి జనరేట్ అయింది కదా అది. అంత కంటిన్యూస్గా ఆ డివైస్ ఆన్ చేసి ఉంది అని అంటే ఆ వేవ్స్ కంటిన్యూస్గా అది పికప్ చేసుకుంటుంది, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి పంపిస్తుంది. మరి హీట్ ఎక్కుతుంది కదా. ఇప్పుడు కార్ రన్నింగ్లో ఉంటే ఇంజన్ హాట్ అవుతుంది, కార్ రన్నింగ్లో లేకుంటే కూల్గా ఉంటుంది. మరి ఇది మరి ఆ వేడంతా ఎక్కడ ట్రాన్స్మిట్ అవుతుంది? దీని తర్వాత ఉండేది స్కిన్, బోను, తర్వాత బ్రెయినే. అది ట్రాన్స్మిట్ అయ్యి లోపల సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. హీట్ ఎక్కడున్నా కూడా డ్యామేజ్. మీరు చర్మం మీద రోజు 30 degrees 40 degrees వేడి నీళ్ళు పెడుతుంటే వారం రోజులు అయితే అక్కడ ఒక నల్లగా అయిపోతుంది అది. అవును, కాబట్టి ఇది కూడా అంతే. సో అదొక 10-15-20 yearsలో డెఫినెట్గా నాకు తెలిసి అనుకుంటున్నాను నేను. అంటే నేను ఉండదని చెప్పడం లేదు, జస్ట్ ఏ కాషన్ ఫర్ ఎవ్రీబడి. చాలాసార్లు ఏం చెప్తాం మనం, వైర్ పెట్టుకున్న ఇయర్ ఫోన్స్ వాడమంటాం, స్పీకర్లో పెట్టుకొని మాట్లాడమంటాం. దట్స్ మోర్ సేఫర్. వాట్ అబౌట్ ఎయిర్పోర్ట్స్ సార్? ఎయిర్పోర్ట్స్ కూడా మళ్ళీ అంతే కదా. మళ్ళీ ఫోన్ నుంచి డివైస్ నుంచి అక్కడికి వెళ్ళాల్సింది కదా. డ్రైవింగ్ లో తప్పదు, ఆ తరంగాల నుంచి వచ్చే రేడియేషన్ వీలున్నప్పుడు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడవచ్చు. సరే,
అందరూ చుట్టుపక్కల ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు పెట్టుకోవచ్చు, ఎవరు లేనప్పుడు ఇంపార్టెంట్ విషయాలు కానప్పుడు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడవచ్చు. ఇయర్ ఫోన్స్, ఏది వైర్డ్ ఇయర్ ఫోన్స్. ఎంతసేపు సార్ ఇఫ్ యూ హ్యావ్ టు అడ్వైజ్ మీ పిల్లలకి మీరు ఇంట్లో చెప్పాలంటే ఇంతసేపు కంటే ఫోన్లో మాట్లాడద్దు అంటే చెప్తే వింటారని నేను అనుకోను, బట్ అడ్వైస్ అయితే ఇస్తుంటాం. సాధ్యమైనంత వరకు 5 minutes కంటే ఎక్కువ 5 minutesకే మీరు చూస్తే నా అబ్జర్వేషన్ అది, మీరు తీసి ఇక్కడ ఫోన్ పెట్టుకుంటే హీట్ తెలిసిపోతుంది బాడీలో. సో ద లాంగర్ యూ టాక్, అంటే ఎంతసేపు మీరు మాట్లాడితే అంత హీట్ ఎక్కుతుంది. ఈ మధ్య సార్ వాష్రూమ్స్ కూడా ఫోన్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇంతకుముందు సిగరెట్ తాగితేనే మోషన్ వచ్చేది అనేవాళ్ళు, ఇప్పుడు ఫోన్ తీసుకెళ్తే గానీ మాకు అది ట్రిగర్ అవ్వట్లేదు, అది అరిచి టు అలవాటు చేసుకున్నాము. అది లేనప్పుడు కూడా నార్మల్గా వెళ్ళేవాళ్ళం కదా. అవునవును, అది కరెక్టే సార్, ఆ పిల్లలు చెప్పేది అది చాలా, అంటే బట్ ఒక డేంజరస్ జోన్లోకి వెళ్ళిపోయాం. ఎందుకు సార్ ఈ లాస్ట్ 15 years లో చాలా మారిపోయింది కదా లైఫ్. ఈ గ్యాడ్జెట్స్ అంతే. పిల్లలకు లక్కీగా మేము ఉన్నప్పుడు ఈ ఫోన్స్ అవి లేవు కాబట్టి మేము బతికిపోయాం అనుకుంటున్నాము. ఆ వయసులో మనకు ఈ ఫోన్స్ ఉండింటే డెఫినెట్ గా అది ఆ ఏజ్ లో పిల్లలకు అదొక వ్యాపకమే అది. ఎందుకంటే ఏవేవో వస్తుంటాయి రకరకాల చాటింగ్, ఇప్పుడు ఆ లైక్స్, డిస్లైక్స్, ఇంట్రెస్టింగ్, అన్ఇంట్రెస్టింగ్ థింగ్స్, వాళ్ళకి అవన్నీ ఎవ్రీథింగ్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫర్ దెమ్ ఆన్ ఎ గ్యాడ్జెట్. రైట్. ఒక్కసారి వాళ్ళు ఒక ఉద్యోగంలోకి వచ్చి పనిలోకి వచ్చిన తర్వాత కొన్ని గంటలు ఆపేస్తారు కానీ, బట్ స్టిల్ అది డిసిప్లిన్ అనేది మనలో ఉండాలి. రోజు పొద్దున రాత్రి ఒక అర్ధ గంట, పొద్దున ఒక అర్ధ గంట, మధ్యలో ఒక అర్ధ గంట ఎంత అవసరం. మనం చూస్తే సోషల్ మీడియాలో మీరు చూస్తుంటే 24 గంటలు చూస్తుండొచ్చు. ఫేస్బుక్ చూడొచ్చు, ఏవో ఉన్నాయి, ట్విట్టర్లో చూడొచ్చు, వాట్సాప్లో చూడొచ్చు. ఇంకా చూస్తే అనవసరమైన చెత్త అంతా మనకి ఎంత అవసరమో అంత చూడాలని మనం నియంత్రించుకోవాలి. చాలా అడిక్టివ్ సార్, అడిక్టివ్నే మనం అంతే. నేను ఒక అర్ధ గంట ఏవి చూడాలి. ఇప్పుడు 50 మందిని మన గ్రూప్స్లో అందరూ యాడ్ చేసుకుంటారు, మన పర్మిషన్ అడిగారు యాడ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మనం అసలు ఆ గ్రూప్స్లో వెళ్ళి ఎంటర్టైన్ చేయాలా కాదా అనేది మనం నిర్ణయించుకోవాలి. వస్తుంటాయి మెసేజ్లు, మనకు అవసరమైన గ్రూప్స్లో అవసరమైన అంతవరకు మనం చూడడం, వచ్చేయడం, బయట అవసరమైన ఇన్ఫర్మేషనే మనం తీసుకోవడం. చూసుకుంటూ పోతే మనకి ఎండ్ లేదు మనకు. సార్, సో ఫైనలీ మనం అన్ని ఒక్కొక్క ఆస్పెక్ట్ మాట్లాడుతూ ఆయిల్ అండ్ ఫుడ్, ముఖ్యంగా ఫుడ్లో ఉండే స్పైసెస్, మసాలా, ఇది ఏ మేరకు మన బాడీకి, బికాస్ చిన్నప్పుడు నేను ఇది కూడా విన్నాను, బాగా ఉప్పు కారాలు వేసి తింటే శరీరానికి ఏం రాదంటారు, అదొక థియరీ. ఇప్పుడు అసలు స్పైసీ ఫుడ్ తగ్గించండి, బాగా సాల్ట్ లెవెల్స్ తగ్గించండి, ఆయిల్ అయితే అసలు ఉండనివ్వకూడదు, మొత్తం ఒక మనిషికి 1 kilo ఫర్ మంత్ అంటారు. ఒక్క పూట కూర చేస్తే 1/2 kilo అయిపోతుంది కూర. అదే అక్కడే నిర్ణయించుకోవాలి. అంటే జనరల్ థంబ్ రూల్ ఏంటంటే ఫ్యామిలీ 4 ఉంటే 4 liters ఆఫ్ ఆయిల్ పర్ మంత్. మీరు ఇంకా చాలా జనరస్గా చెప్పారు, 4 liters per oil per month. కానీ ఇప్పుడు మనం ఒకసారి ఇంట్లో గారెలు వేసుకుంటే ఏమవుతుంది, 1 liter అయిపోతుంది. నాకు తెలియదు ఎంత వేస్తారని, లీటర్ అయిపోతుంది. మనం వేసుకునే దగ్గర కొంచెం రెడ్యూస్ చేసుకోవాలి. ఇంకా ఊరగాయల్లో తప్పదు, వాళ్ళు ఆయిల్ వేస్తారు ఎందుకంటే అది చెడిపోకుండానో ఏదో కారణాలు చెప్తారు కానీ, బట్ మనం రోజు చేసుకునే ఫుడ్లో మాత్రము తగ్గించుకొని వేసుకోవచ్చు మనం. అందుకని గ్రిల్డ్ ఫుడ్స్ హెల్తీ. గ్రిల్డ్ ఏమిటో ఆయిల్ ఉండదు. బట్ గ్రిల్డ్ ఫుడ్స్ లో చార్డ్ ఇది ఉంటుంది కదా, చార్ చేయకూడదు. మనం అది కబాబ్స్ చార్ చేసేది కోల్ మీద, తందూరి చికెన్ అది చేస్తారు. గ్రిల్ అంటే ఏంటి, మనకు దాంట్లో పెట్టి స్టీమ్ తో గానీ హీట్ తో గానీ చేసేది అది. సో అది సేమ్, ఎందుకంటే ఆయిల్ వాడరు దాంట్లో. అలా చార్డ్ ఫుడ్స్ డేంజరస్. మళ్ళీ ఇది అప్పుడప్పుడు తినొచ్చు కబాబ్స్ కానీ ఇంకా రోజు అది తినేది కష్టం. బికాస్ ఆ బొగ్గులతో కాలినటువంటి నల్లగా ఉన్నది డెడ్ టిష్యూనే, అది దాంట్లో కూడా కార్సినోజన్స్ ఉంటాయి. సో అవి కూడా డ్యామేజ్ చేస్తుంది. ఆయిల్ కూడా రిపీటెడ్ యూసేజ్ ఆఫ్ ఆయిల్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఎస్ మనం వాడతాము. ఏం చేయాలా, నెలకు 10,000 ఇచ్చాడు ఆయన, 10,000లోనే గడపాల సంసారం. ఆయిల్ని పడేయలేం కదా. అదే ఆయిల్ని మళ్ళీ ఈరోజు వాడిన ఆయిల్ని మళ్ళీ రేపు ఇంకో దాంట్లో, అది అయిన తర్వాత మళ్ళీ పెనంలోంచి తీసి గిన్నెలో పెట్టుకొని మళ్ళీ దాన్ని చపాతీలో వాడుకోవాలి. సో ఆ వర్జిన్ ఆయిల్ అనేది అది తప్పదు, కొన్ని కారణాల వల్ల వాడుతుంటారు కానీ అది హెల్తీ కాదు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి, మేము ఇంట్లో కూడా జరుగుతున్నాయి, బయట జరిగేవి ఇంకా డేంజరస్. స్ట్రీట్ ఫుడ్లో ఇంత పెద్ద బేసిన్లో పునుగులు, పకోడాలు అన్నీ వేస్తుంటారు. కొంతసేపు అయినాక ఏమవుతుంది, ఆయిల్ నిండా ఉన్న 3/4 ఉన్న ఆయిల్ తగ్గుతుంది. ఏం చేస్తారు, దాంట్లో ఆయిల్ వేస్తారు. కింద ఉన్న ఆయిల్ అయితే అది వేడై సో ఎన్ని కార్సినోజన్స్ దాంట్లో ఉంటాయి. సో అది కరెక్ట్ కాదు. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన శరీరంలో ఇమ్యూనిటీ తగ్గి ఆ వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు క్యాన్సర్ దెబ్బ కొట్టేస్తుంది, అంతే కదా సార్. ఇమ్యూనిటీ ఎంతున్నా ఇమ్యూనిటీకి మించి మోతాదులో డ్యామేజ్ జరుగుతుంటే ఏమవుతుంది, అంతే కదా. ఇమ్యూనిటీ ఒకరికి ఏ గ్రేడ్ ఇమ్యూనిటీ, ఒకరికి బి గ్రేడ్ ఇమ్యూనిటీ, ఒకరికి సి గ్రేడ్ ఇమ్యూనిటీ. కానీ ఇమ్యూనిటీకి మించిన మోతాదులో మనం కార్సినోజన్స్ని, డ్యామేజ్ అయ్యే పదార్థాన్ని పీల్చడము, తినడము చేసుకుంటే ఏదో ఒక రోజు. బట్ క్యాన్సర్, ఐ ఆల్వేస్ వండర్డ్ సార్, ఈ ఫలానా ఆర్గన్ కి క్యాన్సర్ రావాలి అని ఎట్లా, ఏ బేసిస్ మీద డిసైడ్ అవుతుంది? కామన్ గా చాలా సార్లు ఇప్పుడు స్మోకింగ్ ఉంటాయి. ఇప్పుడు స్మోకింగ్ అనేది నోటి నుంచి, థ్రోట్ నుంచి, అనావాహిక నుంచి, స్టమక్ నుంచి, లివర్, ప్యాంక్రియాస్, యూరినరీ బ్లాడర్,
ఇంటెస్టైన్, కోలాను, ఇన్నిటికి కారణం అది. ఆల్కహాల్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ అన్నిటికీ నేను చెప్పిన. బ్రెస్ట్ క్యాన్సర్కి, ఓరియన్ క్యాన్సర్కి, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కారణం. అలాగే ఒబిసిటీ అనేది చాలా క్యాన్సర్స్కి కారణం అవుతుంది. కాబట్టి ఒకటే ఫ్యాక్టరు రకరకాల ఆర్గన్స్లో క్యాన్సర్ని కాజ్ చేసే అవకాశం ఉంది. ఎక్కడో ఒక చోట ఫస్ట్ కనిపిస్తుంది. అంతే కనిపిస్తుంది. అంటే ఏ ఆర్గన్ మీద మల్టిపుల్ డ్యామేజ్ జరుగుతుంటే ఆ ఆర్గన్ కనిపిస్తుంది, ఫస్ట్ డ్యామేజ్ అవుతుంది. చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ సార్. మీ అపారమైన ఎక్స్పీరియన్స్లో ఫైనలీ మీరు హౌ హ్యాస్ ఇట్ బీన్, అంటే క్యాన్సర్ కేసెస్ని డీల్ చేయడం, ఆ ట్రామా బారిన పడి పేషెంట్స్ని, వాళ్ళ ఫ్యామిలీస్ని చూస్తారు. సో మీరు ఏం చెప్పినా ఇవాళ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి, ఎందుకంటే సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల ఆరోగ్యం కోసం మేము పాటుపడుతున్నాం ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయడం ద్వారా. వాట్ ఈస్ యువర్ మోస్ట్ పవర్ఫుల్ మెసేజ్ టు అవర్ వ్యూవర్స్ సార్? ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి బేసిక్ మనం చెప్తున్నారు కాబట్టి, అంటే నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 25 years నుంచి ఇదే దీంట్లో ఉంటున్నానండి. ఒక పేషెంట్ ఫ్యామిలీలో క్యాన్సర్తో అఫెక్ట్ అయిందంటే మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. చాలా ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అయిపోతారు. సో వాళ్ళకి మెయిన్ కావాల్సింది అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మనకు దాన్ని ఎదుర్కోవాలంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. ఒంటరిగా పోరాడేది చాలా కష్టం. అదే ఒక మంచి సపోర్ట్ ఉందనుకోండి, డెఫినెట్గా పోరాడి బయటికి రావచ్చు. అంటే ఆ పాజిటివిటీ పెరుగుతుంది మనకు. ఇప్పుడు మనతో పాటు 4 ఉన్నారంటే ముందుకు వెళ్ళడము, ధైర్యంగా వెళ్తాం. మనం ఒక్కరే వెళ్ళాలంటే వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూశాను, వాళ్ళని కూడా చూశాను. ఒకరే పోరాడి బాగా కూడా ఉన్నారు. కానీ అంత మైండ్ సెట్, అంత మెంటల్ టఫ్నెస్ ఉండాలంటే అంత ఈజీ కాదు. సో మా పేషెంట్స్ చాలా మంది వచ్చి మా దగ్గర, అంటే మేము కూడా కనెక్ట్ అవుతాం కదా, కొంచెం ఇట్స్ జర్నీ ఆఫ్ 6 months యూజువల్గా డ్యూరేషన్లో. ఎక్కడో కనెక్ట్ అవుతారు, కొంతమంది ఓపెన్ అవుతారు, ఇంట్లో బాధలు ఇబ్బందులు చెప్తూ ఉంటారు. సోషల్ సపోర్ట్ కాకపోయినా మన ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్ సపోర్ట్ అని చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తారండి, ఒక రోజు వస్తారు, 2 రోజులు వస్తారు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్ట్ స్ట్రాంగ్ ఉంటుందో ఈ వ్యాధిని ఫేస్ చేసే అవకాశం చాలా. సో ఆ ఫ్యామిలీలో కూడా ఏమవుతుందంటే అర్థం చేసుకోవాలి. అందుకనే మనకు WHO వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఒక 2 years ఒక థీమ్ పెట్టారు. ఏమని, ఆ ఫ్యామిలీ సపోర్ట్, అంటే సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అని. ఫ్యామిలీనే కాదు, ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్ ప్లే చేయాలి. రైట్. అది హాస్పిటల్కి వచ్చినప్పుడు నర్సెస్, హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్స్, ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్, కొలీగ్స్, అలా ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తే చిన్నవే ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు పేషెంట్. అది క్యాన్సర్ అనే కాదు, ఏ జబ్బుకైనా సరే. క్యాన్సర్ ఏంటంటే పోరాటం అనేది సుదీర్ఘంగా ఉంటుంది. అంతే కాబట్టి వేరేవన్నీ ఏంటి, 1 వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు. అది కిడ్నీ స్టోన్ తీసుకోవచ్చు, గాల్ బ్లాడర్ స్టోన్ తీసుకోవచ్చు, చేసుకుంటే ఒక ఆపరేషన్ 10-15 రోజులు. ఇది ఇలా కాదు, లాంగ్ బ్యాటిల్. అండ్ చాలా సవాళ్ళు వస్తుంటాయి. 2 అడుగులు ముందుకు వెళ్తే 1 అడుగు వెనక్కి పడుతుంది చాలా సందర్భాల్లో. అది ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, తర్వాత సపోర్ట్ పరంగా కావచ్చు. ఎక్కడో దగ్గర అందరికీ అన్నీ ఉండవు అందుబాటులో. ఫ్యామిలీ మెంబర్స్ 5 మంది రెడీగా ఉంటారు, కానీ డబ్బులు ఉండవు. డబ్బులు ఉంటాయి కానీ ఒకరే ఉంటారు. పిల్లలు ఎక్కడో US లో ఉంటారు, ఎక్కడో ఉంటారు. ఇక్కడ మదరో ఫాదరో ఉంటారు, ఒక కేర్ టేకర్ ఉంటారు. కాబట్టి అవన్నీ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది కొన్ని ఉంటాయి, కొంతమంది కొన్ని ఉండవు. ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిపి ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. క్యాన్సర్ రావడం దురదృష్టమైన ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉండి క్యాన్సర్ని, అంటే ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ సపోర్ట్ అన్నీ ఉన్న వాళ్ళు డెఫినెట్గా దే ఆర్ బ్లెస్డ్ అని చెప్పాలి. చాలా ఇన్ఫర్మేటివ్గా సార్, మనం చేసే చిన్న తప్పిదాలు, పొరపాట్లు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అప్రోచ్ తోటి మనం క్యాజువల్గా తీసుకుంటున్న చాలా విషయాలు మనకు ఎంత హానికరమో వాళ్ళ మా సుమన్ టీవీ వ్యూవర్స్కి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్. యూఆర్ అ వెరీ బిజీ సర్జన్, అయినా మా కోసం సమయం కేటాయించి వాళ్ళు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మెసేజ్ తోటి అందరు జాగ్రత్త పడతారు. అండ్ అలాగే ఎక్కడైనా అనుమానం వస్తే మీరు చెప్పిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెద్ద విషయం, సొంత డయాగ్నోసిస్ పక్కన పెట్టకుండా, అంటే విషయాన్ని పక్కన పెట్టకుండా ముందు డాక్టర్ని సంప్రదించాలి, ఏ అన్యూజువల్ సిమ్టమ్ ఏమైనా కనిపించినా కూడా అని చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీకాంత్. నమస్కారం. థ్యాంక్ యూ.